ప్రజా పాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు న్యాయం దక్కలేదన్నారు. బీఆర్ఎస్ పాలన అంతా పేపర్ లీకేజీలతోనే గడిచిపోయిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమన్న బట్టి విక్రమార్క ప్రజా ప్రభుత్వంలో 3 అంచెల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 5,000 మంది యువతకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాద్ లో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా మదిరిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఐటీఎస్ నిన్న సిరిపురం మదర్ మండలం సిరిపురంలో కొత్తగా ఐటీఐ సెంటర్ కూడా స్టార్ట్ చేశాము. ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలను కూడా మనం అప్పట్లో పాత రోజుల్లో శాంక్షన్ చేసుకున్నాం. ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని, అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా నేను కల్పిస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే, మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం. మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరాం. మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారీతనంగా పనిచేస్తున్నాం అనేది మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పునరంకితం అవుతుందో అని చెప్పి మీ అందరికి నేను సౌనీయంగా మనం చేస్తూ, మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ, మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్తూ, ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేశారని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు.